హాయ్ అండి అందరికీ. నాకెందుకో వంకాయ కూర చేయడం రావట్లేదు. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎండ్ వరకు చూసేసేయండి. ఒక చిన్ని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాది ఏంటి అంటే కామెంట్ ఎందుకు అంటే వీడియో ఎడిటింగ్ గురించి కానీ, లేదంటే నేను మీకు వీడియో చూపిస్తున్నాను కదా అది క్లారిటీ గురించి కానీ, ఎలా ఉంది, నేనేమన్నా ఇంకా మార్పులు చేసుకోవాలా అనేది అయితే చిన్ని కామెంట్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మా సాలి పాప అయితే అసలు ఈ మధ్య అస్సలే మాట వింటలేదు. ఫుల్ వీడియో చూసి అయితే ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జెట్టి సతీష్. ప్రజెంట్ అయితే అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. కొంచెం జలుబు చేసింది అంతే. మీరందరు ఎలా ఉన్నారు? ఖచ్చితంగా బాగున్నారు అనేది నేనైతే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వంకాయ కర్రీ చూపిస్తున్నా. మేము చాలా తక్కువ అండి వంకాయ తినడం. కానీ నాకు ఏదైనా కూర ఫస్ట్ టైం చేసినట్టు సెకండ్ టైం రావట్లేదు, ఎందుకనో ఏమో. మా బావ అయితే ఎప్పుడు అదే అంటాడు అనమాట. ఫస్ట్ సారి మంచిగా చేస్తారు, సెకండ్ సారి నేను ఫస్ట్ సారి నచ్చింది అనేసరికి సెకండ్ టైం ట్రై చేస్తావు కానీ అది నీకు సెకండ్ టైం రావట్లేదు అనేసి అన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఎట్లా ఇట్లా కష్టపడి నచ్చేలా చేద్దామనేసి ప్రజెంట్ అయితే వంకాయల్ని కట్ చేస్తున్నా. ఇవి ఏ వంకాయలు అంటారో మరి నాకైతే తెలియదు. నల్ల వంకాయలు అంటారా, గుత్తి వంకాయలు అంటారా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవైతే వంకాయలే. అయితే వంకాయల్ని ఖచ్చితంగా మీరు ఇలా ఉప్పులోనే కట్ చేశాక ఉప్పులోనే వేస్తారా, లేదంటే డైరెక్ట్ అట్లనే ఉంచుతారా అనేది అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఉప్పులో వేయాలి, లేకపోతే నల్లగా అయితే అనేది అయితే నాకు తెలుసు అనమాట. కానీ ఇంకా ఖచ్చితంగా వేయాలా వేయొద్దు అనేది తెలియదు. కానీ వంకాయలు కోసినాక కూడా మన చేతులు నల్లగా అయితే మరి ఎందుకు అవుతాయో నాకు తెలియదు అదైతే. అయితే వంకాయ కూర అసలు ఎట్లా చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. నాకు చెప్తే చేసుకోవడం వచ్చు, కానీ ఇలా యూట్యూబ్లో చూసి చేయాలంటే నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది అనమాట. ఎవరైనా చెప్తే ఇట్లా చేయరా అని చెప్తే నేను చేస్తా, కానీ యూట్యూబ్లో చూసి చేయాలంటే నాకు ఖచ్చితంగా అవి కుదరదనే చెప్తా అనమాట. కుదరవు నాకు చాలా వరకు. 90% అయితే యూట్యూబ్లో చేసేవి చూసి మళ్ళీ నేను రిపీట్ చేస్తే అవి కుదరవు. చెప్తుంటే ఇని చేస్తే ఒకలా మంచిగా వస్తాయి, కానీ అట్లా చూస్తే కుదరవని నేను యూట్యూబ్లో చూద్దామనేది అయితే ఇక ట్రై చేయలేదు. ప్రజెంట్ అయితే ఇంక అట్లా కట్ చేసుకుంటూ ఉన్నా అనమాట నా వంకాయల్ని. అయితే నాకేంటి అంటే మెయిన్ వంకాయ కూర మెత్తగా కావద్దు. మరి అది ఎక్కడ పోతుందో అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఎప్పుడు చేసేలానే చేస్తున్నా, అయినా కానీ ఆ కూర మెత్తగా అవుతుంది. ఫస్ట్ ఇది నేను వంకాయ కూర చేయడం థర్డ్ టైం అనమాట. ఫస్ట్ టైం మంచిగా ఫ్రై లాగా వచ్చిందంట, నెక్స్ట్ టైం ఏమో మెత్తగా వచ్చిందంట, ఇప్పుడు కూడా యావరేజ్ వచ్చిందంట. ఇంకోసారిగా వంకాయ చేయొద్దు అన్నాడు అనమాట మా బావ అయితే. సరేలే ఏం చేద్దాం, ఎట్లాగో నేను తినను. మళ్ళీ కొంచెం నాకు ఈ వంకాయ ఇవి తిన్నా కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. సిజేరియన్ అయింది కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకనేసి ఇక నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను వంకాయని. నా గ్యాస్ కౌంటర్ అంతా మెస్సీగా ఉంది కదా, అంతకంటే ముందు ఆమ్లెట్ ఏదో వేసినాను. సో అందువల్ల ఇక అట్లా అయిందనమాట. దాన్ని అయితే స్కిప్ చేసేసేయండి. కానీ మరి నేను మూత కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం చేసిన రోజు కూడా మూత పెట్టలేదు. ఆ రోజు ఏమో మంచి ఫ్రై లాగా వచ్చిందంట. ఈరోజు మూత పెట్టుకుని చేసినా కానీ మెత్తగా అయిందంట. ఎందుకు అనేది అయితే నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు చిన్న సజెషన్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను అనమాట. అంతకంటే ముందు రోజు డీమార్ట్కి వెళ్ళినాం ఎందుకో కానీ. మా బావ వెళ్ళిండు అనమాట డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. ప్రజెంట్ అయితే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని అనమాట టీ తాగేది. మా తమ్ముడు మా బావ వాళ్ళ ఆఫీస్లోనే తాగుతారు. ఎందుకంటే వాళ్ళు టిఫిన్ చేసి వెంటనే వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి టీ తాగే టైం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా లేస్తారు. మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత తొందరగా లేస్తారు అనేది. వాళ్ళు ఒకళ్ళు 8:30కి, ఒకళ్ళు 9కి లేస్తారు. లేచి స్నానం చేసి టిఫిన్ చేసేలోపే వాళ్ళకి ఆఫీస్ టైం అయిపోద్ది అనమాట. బరీగా వెళ్ళిపోతుంటారు. ఇక వాళ్ళకి టీ తాగే ఆప్షన్ లేకుండా పోయింది. ఇక నాకు ఒక్కదానికే కదా, నేను ఇలా ఇక 2 డేస్కి ఒకసారి తెప్పించుకుంటా అనమాట. లీటర్ తెప్పించుకుంటా. ఎందుకంటే నాకు బయటకు పోయే ఇంట్రెస్ట్ ఉండదు. అందులో ఒకటి నేను పోను ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోయినా ఉంటే కానీ బయటికి పోయి తెచ్చుకోవాలంటే ఒకసారి బద్దకిస్తా బాగా. అట్లా జరుగుతుందనమాట. ఇక్కడైతే నా కోసమని టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మా పక్కన ఆంటీ ఇచ్చిందనమాట. ఇది టీ స్టాల్లో వాడతారు కదా, ఆ టీ పొడి అంట. భలేగుంది.
అందుకేనేమో వాళ్ళ టీ అంత టేస్టీగా వచ్చింది. ఆంటీకి వేరే వాళ్ళు ఇస్తే మళ్ళీ ఆంటీ నాకు అందులోనే కొంచెం ఇచ్చిందనమాట. యాక్చువల్గా ఆ బాక్స్డ్ అయితే ఇచ్చింది. నేను చాలాసార్లు చూపిద్దాం అనుకున్నా కానీ చూపించడం మర్చిపోయా. ఫైనల్గా అయితే అయిపోతుంది, ఒకసారి చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట. కలర్ చూడండి వితిన్ సెకండ్స్లోనే వచ్చింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. మీరు టీలో చక్కెర ఎక్కువ యూస్ చేస్తారా, తక్కువ యూస్ చేస్తారా? నేనైతే అటు తక్కువని కాదు ఇటు ఎక్కువని కాదు, కానీ నార్మల్గా యూస్ చేస్తా. ఇక్కడైతే నా వంకాయ కర్రీ అలా ప్రాసెస్ అవుతూనే ఉంది. నేను ఇంతవరకు మూత పెట్టలేదు, కానీ అది చూడండి మెత్తగా అయిపోతుంది. మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం అయితే అసలు వీడియో తీసినట్టయితే బాగుండేది. ఆ రోజేం వీడియో తీయకుండా చేసుకున్నా. వీడియో తీస్తే నా మైనస్ ఏంటో తెలుసా, ఏదైనా లాస్ట్ జరిగేటప్పుడు వీడియో చేయట్లేదు. మొన్న ఎర్రగడ్డలో కూడా అంతే జరిగింది. లాస్ట్ వీకే మంచిగా ప్రతిదీ బిట్టి వీడియో తీసుకుంటూ పోయినా, మొన్న వీడియో తీసుకుంటూ పోలేదు, నా ఫోన్ పోయింది. ఈ వంకాయ కూర కూడా అంతే. ఫస్ట్ టైం వీడియో తీసినట్టయితే నా కూర మంచిగా వచ్చేదన్నమాట. అంటే ఎలా చేశాను ప్రాసెస్ తెలిసిపోయేదే, నాకు మంచిగా వచ్చేది కూర చేయడానికి కూడా. తీయకపోవడం వల్ల నాకు ఇలా టూ మైనస్లు అయినాయి అనమాట. ప్రజెంట్ అయితే ఇక బ్రెడ్ ఉంది, ఇంకా బ్రెడ్తో తినేద్దాం. నేను అంత ఎర్లీగా టిఫిన్ అయితే చేయను అనమాట, అందుకని ఇక టీ తాగుదాంలే అనేసి అనుకున్నాను అనమాట. తాగిన ఈలోపు మా పాప వచ్చింది, నా బ్రెడ్ని నా టీని ఆగమాగం చేసింది. అందుకనేది ఆ బిట్టిగా షూట్ చేయలేదన్నమాట. అయితే నేను ఇక్కడ పాటలు వినుకుంటూ తాగుతున్నాను అనమాట. టీ తాగే టైంలోనే కొంచెం అటు ఇటు అట్లా ఇంకా యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఇక ఏదో ఒకటి మరీ సైలెంట్గా వండుకోకుండా పాటలు పాడుకుంటాను చూసుకుంటాను చేస్తాను అనమాట. మీరు గెస్ట్ చేస్తే నేను ఇందులో ఒక క్లూ ఇస్తాను, మీరు ఈ వీడియో ఏ రోజుదని చెప్తారా? ఈ క్లూ వచ్చేసి ఈ సాంగ్సే అనమాట. ఈ సాంగ్స్ గెస్ట్ చేసి ఈ వీడియో ఏ రోజుది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే అలా అని ఫోర్స్ ఏం పెట్టట్లేదు, మీరు గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇక టీకి ఒక 5 మినిట్స్ అయితే కేటాయిస్తాను నేను ఖచ్చితంగా. అయితే నా గ్లాస్ చూసి షాక్గా వద్దనమాట. ఎందుకంటే నేను బ్రెడ్ ఉన్నప్పుడు కొంచెం టీకి ఇంపార్టెన్స్ ఎక్కువే ఇస్తాను అనమాట. ఎందుకు అని అంటే బ్రెడ్ ఉంటే మంచిగా బ్రెడ్ ముంచుకొని లాస్ట్లో టీ తాగుతా అనమాట. కానీ చాలామంది బ్రెడ్ అందులోనే వేసుకొని తింటుంటారు కదా, నాకు అలా ఇష్టం ఉండదు. మా సాలి పాపకి తినిపిస్తా అంటే ఆమె అల్లనే పడేసి తినేంతవరకు తిని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకో నేను ఇంతవరకు మూతే పెట్టలేదు, కానీ నా కూర మెత్తగా అయిపోయింది. ఎందుకు అయిపోయిందో ఏమో నాకు అర్థమే కావట్లేదు. ఈ కూరకు మూత పెట్టాలా పెట్టొద్దు అనేది కూడా తెలవలేదు నాకు. ఫైనల్గా అయితే వంకాయ కూర అయిపోయింది. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అనమాట. అంటే మార్నింగ్ వేడి వాటర్ చేస్తున్నా అనమాట తాగడానికి. ఒక బాటిల్లో పోసేసి ఉంచితే ఇక టిఫిన్ చేసేటప్పుడు తాగుతారనమాట. మా సాలి పాపకి అయితే ఇక డైలీ ఇలానే ఇస్తాను నేను. కొంచెం హీట్ ఎక్కగానే ఇక మా సాలి పాపకి ఏ రోజు బాటిల్ ఆ రోజు క్లీన్ చేసి తన బాటిల్లో పోసి ఉంచుతా అనమాట. మా బావకను మా సాలి పాపకి ఇలా అలవాటు చేస్తున్నా. ఇంకా చెరొక్క బాటిల్లో పోసి ఉంచుతా వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు. మా సాలి పాప అయితే డే అంతా తాగిద్ది, మా బావ అయితే అప్పుడు ఆ కొద్దిసేపు తాగుతారనమాట. నేనైతే అంతగా పర్టికులర్గా పట్టించుకోనులే. వాళ్ళ కోసం అయితే ఏమేం చేస్తా, కానీ నా కోసం నేను కేరే తీసుకోలేవట్లేదు. ఆ వాటర్ అయితే వెయిట్ చేస్తా, కానీ నేనైతే తాగను ఆ వాటర్. ఎందుకో ఏమో మరి నాకు ఇది ఒక్కటి అర్థం కాదు. వెయిట్ చేసిన కదా అల్లయ్య కొన్ని తాగితే అయిపోయిద్ది కదా, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఒకసారి నాకు నేను అనుకుంటా అనమాట. ఫైనల్గా అయితే అల్ల పోసేసా. ఇది వచ్చేసి మా సాలి పాప బాటిల్. అవి బాగా కాగినాయి. ఆ రోజు ఏంటి అంటే నేను అది అక్కడ పెట్టేసి టీ తాగడానికి వెళ్ళాను ఏమో అనమాట. కానీ అయినా పర్లేదు, 2 బాటిల్స్ కూడా హాట్ వాటర్ని కూల్ వాటర్ని రెండింటిని మెయింటైన్ చేస్తాయి అనమాట. సో అందువల్ల బాటిల్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇది కూడా అంతే అనమాట. హాట్ వాటర్ పోస్తే అలానే హాట్గా ఉంటుంది ఆ బాటిల్ వచ్చేసి, కూల్ వాటర్ పోస్తే అలానే కూల్గా ఉంటాయి అనమాట. సో దట్ అందువల్ల ఇక నేను బాటిల్స్ పాడైపోతాయి అనేది ఏం భయం లేకుండా పోసాను అనమాట. ఎందుకంటే డౌట్ రావచ్చు, అంత పొగలొచ్చే వాటర్ అల్ల పోస్తే బాటిల్స్ ఖరాబ్ కావా అని. అందుకోసమని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట. 2 బాటిల్స్ కూడా హ్యాండిల్ చేస్తాయి, కూల్ వాటర్ని హాట్ వాటర్ని. సో అందువల్ల నాకు ఏం కాదనమాట, భయం లేదు. మా సాలి పాపకైతే ఈ వాటర్ బాటిల్ ఎన్నో బాటిల్ దాన్ని రంబోలో చేస్తుంది. ఫైనల్గా అయితే ఆ హాట్ వాటర్తో అక్కడితో వీడియో కంప్లీట్ చేస్తాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. అయితే నిన్న వాళ్ళ డాడీ డీమార్ట్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిందనమాట. ఇది వచ్చేసి ఓరియో బిస్కెట్ ప్యాకెట్.
మా సాలి పాప ఎంత హైలైట్ అంటే అక్కడ టైలెట్ పోసింది, చెప్పకుండా టైలెట్ పోసేసి ఇంక ఎమ్మటే బయటకు వెళ్ళిపోతుందన్నమాట. ఆ మ్యాట్ వేయాలి. యాక్చువల్గా ఆ మ్యాట్ మేము ఆమె టైలెట్ కోసం అనేసి అక్కడ పెట్టినాం. ఏ రోజు ఆ రోజు మ్యాట్ మారుస్తాం అనమాట. టైలెట్ వచ్చేటప్పుడు చెప్పదు, ఏదైనా తింటుందనుకో వచ్చేటప్పుడు చెప్పదు, పోసి వెళ్ళిపోయిద్ది. ఒకసారి ఏమో అమ్మ టై అని చెప్పిందే పసాలు చెప్తుంటుంది. ఇక్కడ తినడం ఇంట్రెస్టింగ్గా తింటుందన్నమాట. అలా తినేది ఏం లేదు, బిస్కెట్స్ ఏం తిందు. బిస్కెట్స్ అన్నీ ఖరాబ్ చేసేసి పైన క్రీమ్ అంతా తింటుంది అనమాట. అయితే ఇక అలా ప్రజెంట్ మా డే అలా గడిచిపోతూ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం నేను బిర్యానీ చేశాను అనమాట. అదే ఉంది వంట. ఇక నైట్ ఏం చేయాల్సినంతగా అవసరం లేదు, ఆ బిర్యానీనే సరిపోయిద్ది. ప్రజెంట్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే మా సాలుగా వెనకల నుంచి అమ్మ 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 అని కేకలేస్తుంది అనమాట. అంటే చేతిలో బిస్కెట్స్ అయిపోతున్నాయి, అందుకని కేకలేస్తుంది. వద్దులే, బయట కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా అనేసి ఇక నేను వాయిస్ని మ్యూట్లో పెట్టేసాను అనమాట. యాక్చువల్గా అయితే ఓన్ వాయిసే పెడదామనుకున్నలే కానీ ఇక్కడ పెట్టడానికి కాలేదన్నమాట, అందువల్ల పెట్టలేదు. ప్రజెంట్ అయితే మా డే అలా గడిచిపోతుంది. ఇంకా బిస్కెట్స్ అక్కడ పడేసి వచ్చి వాళ్ళ డాడీని మళ్ళీ బిస్కెట్స్ అడుగుతుంది అనమాట. ఈమె ఏం లేదు, క్రీమ్ తింటుంది, బిస్కెట్స్ అవతలేస్తుంది. పోనీ మనకు కూడా ఇవ్వదు తెలుసా తినమని, అట్లా ఇచ్చినా బాగుండేది. ఎవరికి ఇవ్వదు, తిని పడేస్తుంది. అదే మళ్ళీ మనం కాకుండా చిన్నపిల్లలు ఎవరైనా మా ఇంటికి వచ్చిరనుకో వాళ్ళకు ఒక్కటే తినమని ఇస్తుంది తెలుసా. వాళ్ళు వద్దు అని ఏడ్చినా కానీ ఏమో తిను 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 అని నోట్లో పెడుతుంటుంది. ఇది ఒక్కటి మా సాలు పాప అయితే బాగా చేస్తుంది అనమాట. తనకి నచ్చితే మాత్రం తను తినకుండానే పెట్టిద్ది. మా పక్కన ఒక రన్విత అని ఉంటుంది అనమాట. ఆ పాప అయితే ఏం తినకపోయినా కానీ తిను 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 అని పెట్టిద్ది అనమాట. ఆమెమో తినదు, ఏమేమి తినమని పెడతా ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళ డాడీ సగం కొరికి ఇచ్చిండు, అది తీసుకోదంట, మొత్తం బిస్కెటే కావాలంట. వద్దు 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 అంటుంది. ఇంతలోపే అది బెడ్ గుద్దుకుంది కదా, సరేలే అనేసి ఇక మళ్ళీ కొత్తది ఇస్తున్నా. అప్పుడు వెంటనే ఎట్లా అంటే ఇట్లా ఏడ్చి ఇట్లా ఆగిపోయింది ఏదైనా కావాలని ఇచ్చేటప్పుడు. ఇప్పుడు చూడండి, నేను మీకు క్లారిటీగా చూపిస్తా ఆమె ఎట్లా తింటుంది అనేది. ఎవరికైనా చూస్తే షాక్ అవుతారనమాట, ఏంది ఇట్లా కూడా తినొచ్చా అనే తీరుగా తింటుంది అనమాట.